ధరణి నా పేరు. గీ గొట్టాలు మా ఊరి బండ గుర్తులు. చుట్టూరా బొగ్గు కుప్పలు. తొంగి సుత్తే కానీ కనిపించని ఊరు. మా ఊళ్ళో గాలి సుత కర్రెగా ఉంటుంది. ఆంజనేయ స్వామి మా కింది వాడి దైవం, మా ధైర్యం. ఎప్పుడు బాయి మీద దద్దరిల్లే బాంబుల సప్పుడు. ఇది మా వీర్లపల్లి. తెల్లారితే బారుతోని మొదలయ్యే బతుకులు. సూర్యుడు వచ్చి సిల్కుని తప్పరిస్తాడు. ఈడేర్రా ఇంకా రకపాయ. అసలు టైం ఎంత అవుతుందిరా? సాపుడు తాగుడు రోజు మాకేందన్నా ఇది. ఎండ్ల 4 గంటల సోయ లేకుండా ఏడేందయ్యా ఈ తాగుడు పాడుగాను. ఈ తాగుడు నా సాగుకొచ్చింది కాదన్నా, నిన్నే నా పిచ్చేది. ఇక నాతో అయితే లేదురా. ఇలా అత్తారీడు అందరం దాగేది మందే అయినా ఎవరెక్కడ దాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బార్ గడప నిర్ణయిస్తుంది. ఇదంతా చూసి మందు పిచ్చోళం అనుకోకుంటే మందంటే మాకు వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. కనకయ్య సిల్క్ బార్ ఓనర్. మా ఊళ్ళో సర్పంచ్ కంటే ఎక్కువ. ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తున్నా. మీ వీర్లపల్లి కథ ముగిసిందిరా. చిన్న బాయ సిల్కు బారు సూడు. నేను సూరిగాడు, నా జిగిరి దోస్తు, నా గుండెకాయల సగం. మందులేని మొదటి దసరా. ఎవ్వడు ఆనందంగా లేడు, ఒక్క నేను తప్ప. వెన్నెల ఇది నా దోస్తే. రోజు దోస్తు లెక్క కనిపించేది, ఆయాల నిండు వెన్నెల లెక్క కనిపించింది. ఏ పద్మస్థాన ఎన్నిసార్లు వస్తావే? కోరుతారని ఇట్రా. ఇంకోసారి ఊదినావంటే ఈ వలుగుతా చూడు. రే అంటించరా. ఆడ పంచాయతీ ఉండాలా? మందుకేందిరా, బొచ్చెడున్నది. కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా, కానీ వాస్తుకున్న జాగ కావాలి కదా. పెదనంబయ్య మా ఊరి సర్పంచ్. ఆయన సవతి కొడుకులు రాజన్న, శివన్న. పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచో దాని మీద కన్నేసిండు పెదనంబయ్య. సర్పంచ్కి గెలిచినోని దగ్గరనే 5 ఏండ్లు బారుంటుంది. తర్వాత ఎవడు గెలిస్తే ఆయన దగ్గర ఉంటుంది. ఏమంటారు? బార్ చేజారితే మళ్ళా వెనకకు రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు. కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు. నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే ఈ పెగ్గేసి మద్దతు తెలుపు. వేరే దారి లేదు, ఒప్పుకో అన్న. అందుకోసం అందరు ఎట్లా వదుతాలో చూడు.
నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు. చివరికి మందే గెలిచింది. ఆడికెళ్ళి వీర్లపల్లి కథ మారింది. దసరా శుభాకాంక్షలు వెన్నెల. దసరా శుభాకాంక్షలు రా. ధరణి ముళ్ళు పుచ్చుకుందా? అవును, తక్కువ అవుతుందిలే. రే మీ కూడా చెప్తా, ఎవరికి చెప్పొద్దు. నేను వినెళ్ళని లవ్ చేస్తానారా. ఆ రోజు అర్థమైంది సూర్యగాడు అంటే నాకు ఎంత ఇష్టం అని. సూర్యగాడు కావాలన్నా వెన్నెల కావాలన్నా అంటే బ్యాంచర్ సూర్యగాడే కావాలంట. చచ్చిపోయాడు. వారం 10 రోజులు దానికే సెలవులు ఇస్తాను. ఇంటికి నంబయ్య కాష్టం చల్లారకు ముందే సవితి కొడుకుల నడుమ చిచ్చు బయటపడ్డది. ఊరి పెద్దలు ఆశని వంచినంత తలకగా బార్ని వంచలేకపోయింటారు. అందుకే సర్పంచ్గా గెలిచిన ఉందే బారని వెనకట పెద్ద నంబయ్య చెప్పిన మాటే వీళ్ళ సమస్యకు దారి చూపించింది. గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది. బార్ మీదున్న జెండా గుర్తును చీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు. పదవున్న ఉందే బారని రాజన్న అనుకున్నాడు. కానీ బార్ను వాడిన ఉందే పదవని శివన్న నమ్మిండు. రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోసిన మందే జనాలకు ఎక్కువ ఎక్కింది. ఆఖరికి మందే గెలిచింది శివన్నే అయినా రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెదనంబయ్య ఒకే ఒక్క మనవడు శివన్న కొడుకు తూర్పు గుట్ట చిన్న నంబయ్య. వీర్లపల్లి కథ మారనికి మూల కారణం. చెప్తాను కదా చేద్దాం. చూసుకో అబ్బాయి. నాయనమ్మా, అసలు నువ్వు మందెందుకు తాగుతావే? ధైర్యం కోసం బిడ్డ. అవురా, ఈ ధరణిగాడు ఇంకా అత్తలేడేంద్రా? ఆయన గురించి తెలిసిందే కదరా. ఆడు తాగాలి, తాగింది ఎక్కాలి, లుంగెత్తి కట్టాలి, అప్పుడు అత్తడు రాడు.
ఏంద్రా గీడున్నాం? ఏం లేదురా, మేము పొద్దున బగ్గా తాగి ఓ పోలీసోని కొట్టినాం. కొట్టుడు తప్పు కాదురా, అందుకే లోపలేసిల్లు. పోలీసోని కొట్టిరా, మరి నేను ఆపలేదారా? అయ్యా అవి సోయేటప్పుడు లుంగెత్తి కట్టి ఎవడెవనో కొట్టుడు, దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు. మాకేంద్రా ఈ గోష? గా పోరగాలి రమ్మనవే. రారా రా, ఇవాళ అయిపోయినావు నా కొడుకు. నువ్వు సార్ దగ్గర రాను రా. రా సార్, ఈడే సార్ నన్ను కొట్టింది. గా లాటేట అందుకో. రేగది మన కోసం మేరా పిత్రి పడుకో. సార్, మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా. రెండో దెబ్బ పడే పని సుతలేదు. సీదా బొందలగడ్డకి హిడిచే ఉంటారు సార్. ఈ కాళ్ళు మొక్కుతా బాగా. అయ్యా ఈడు నిన్ను కొట్టిండా? లాటిని చూస్తానే అనుకుతాడు. చల్ నడు 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 వద్దస్తామన్నా అక్కరాని కేసులు. ఈడొకడు లుంగి ఎత్తితే బాంచదు, లుంగి దించితే బాంచను. నడు నడు. రామ 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 అరే సూరిగా, నువ్వేంద్రీడా? అన్నా నమస్తే. పెళ్ళాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను వెన్నెలంటారు. ముందుగల బీడి వడే సిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పండేదందుకు. ఏమొయ్ పోరాగాండ్ల గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలి. సావుకారి లొల్లి పెట్టుకుంటే చింతపండు ధర బయట పడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు. ఓ ముద్దిస్తావని ముద్ద తేల ముంగట బీడి అడిగినట్టు అడుగుడేందిరా? ఏయ్ ఇత్తవా ఇయ్యవా? ఇయ్యన్రా బాయ్ చల్. సూరిగాడు ముద్దడితే ఇయ్యవా అనే? రెండు పెట్ట, నేను అక్కడ కావాలి కదా. అమ్మ తోడు ధరణిగా నువ్వు అయిపోయినావు రాయాల. సూరిగా ఇడిచిపెట్టు, లేకపోతే సత్తావు నా చేతిలో. వెన్నెలా వెన్నెలా ఆగుర్రా రే పిరికి పిత్తలోలారా. జనాభా లెక్కలు సార్ వచ్చిండే. అత్త అన్న పాడుగాను. సూరిగాడున్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త బోసుడుదానా? పెళ్లి గాని చూస్తాని సంగతి. అక్క వెన్నెలా, అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్టు శివన్నకి. సరే మామయ్య, వెన్నెలిచ్చింది. అరే నంబి, ఈ తాప 150 కొత్తోట్లొచ్చినాయిరా. పడ్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం కొత్తగాన్లు పడాలి. అయితే రేపే డప్పు సాటింపు వేపిస్తా బాబు. ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం. ఆడేటోడెవడైనా ఉంగరం దొడుకోవాల్సిందే. ఈ తాప రాజన్న నించోవాలన్నా చచ్చిపోవాలి. క్యాషియర్ కొలువు, బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసలుని వీకెత్తాం. అంతోనే ఏ ఉపయోగం లేదు. క్రికెట్లో గెలిచినోనికిద్దాం. పిచ్చెక్కిపోతారు. ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఏళ్ళు నరుక్కోవాలి. ఈ తాపనే నిలబడతా బాబు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఎప్పట్లెక్కనే ఈ తాపసుత క్రికెట్ పోటీలు జరుపుతాండ్రు. పెద్దలమ్మాయి పేరు మీద జరిగే ఈ పోటీలలో
గెలిచిన వాళ్ళకు 15 వద్దుల దాకా సిల్క్ బార్లో తాగినోడికి తాగినంత మన ఉత్తగానే పోతారట. పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకు ఏంచి ఒక్కరికి కాశీర్ నౌకరు ఇస్తారని తెలియజెప్పుడైతాను. కాబట్టి పడుసు పోరాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామహో. అక్క రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా. ఇంకా బడి గిడేం లేదు, నువ్వు ఇంట్లోనే చావు. రేపు నిన్ను జోడికి వస్తాను, నువ్వు బట్రా. నేను అడిగింది నాకు ఇప్పుడు ఏవట్ మంచి సంబంధం వస్తే నిన్ను అడిగేదేందే? ఇగో నేను సూరిగా అన్నే ప్రేమిస్తాను, ఆ అన్నే చేసుకుంటా. నోర్మోయ్ అని పేరు తీసినావంటే దవడ దగ్గరకు వస్తుంది ఇద్దరుదానా. ఇట్లా చేస్తున్నావనే మీ నాయనకి ఈ సంబంధం దొరింపజేసిండు. మూసుకుని అచ్చటాన్ని చేసుకో. ఉండువే వెన్నెలొచ్చిందిరా. ఇంత సింహ చీకట్లా నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే? కొందరు ఉంటారు చీకట్లా వచ్చి సుత మంచాలోనే పోసుకుంటారు. నువ్వెందుకు ఈ టైంలో? రేపు నాకు పెండ్లి సూపులు, అది సింగరేని నౌకరట. మీ అవ్వ పతార చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే. నడువు ఇట్లా నీళ్ళలేంది అంక జబల్దాన. ఏవో ఆయనకి నేను నచ్చిందంటే చాలు, అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది. అవ్వ ఊకే అమ్మతోడంటావు. అంత కావాలంటే పోయి మీ అమ్మ నొప్పి పో, లేకుంటా రా. గిఫ్ట్ నీ మెడ్ల తాళి కడతా. రే నువ్వు ముందు పోయిరా. చిన్నప్పటి సందిష్ట పెడతాను కదా, ఒక్కసారి నేను నీ పూర్ణి కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతుందరా నా బాధ. రేపేదైనా అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకెళ్ళి దుంకిసస్తా. అట్లా కాదే, నువ్వు అడిగి నిన్నేరా ఇప్పుడే అత్త. అరే ధర్ని ధర్ని పోదాం పార. ఏంద్రో కడపదాంకొచ్చిండ్రు? లేదు నా సంగతి పక్కన పెట్టు. ఎన్నెలేడున్నదత్త? ఏడుంటదిరా లోపల అన్నది, తొక్కలో అన్నది. ఆడ సూర్యాంతో సరసవాడతాను. ఏమవుతాన్నావురా? ఇచ్చు ఇది మాదే. నా మాటి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేత. చేతిలో పనులేని గుంజిగాడు రేపేం పెట్టి సత్తాడ్రా? దానిగా బాయిలనన్నా నూకి సంపత గాని అస్సుంటోడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయనంటావు? చెయ్యా. నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు. అస్సలు చెయ్యా. ఇగో అంటే సూర్యానికి ఎన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిలో దురికి సత్తా. అగో సుత్త నారుల్లా బెదిరిద్దనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను? అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డ, అంగన్వాడీ టీచరు. గట్లనా? టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం. ఈర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. కప్పుడిచ్చి చేస్తావా? ఏంది బార్ క్యాషియరా? అరే ధరణి, ఆడే గనక బార్ క్యాషియర్ ఇట్లా అయితే పప్పన్నం పూలు పనులు సుతుండయిరా. చక్కగా పెళ్లి చేసి అన్ని కాలు గడి నెత్తిని చల్లుకుంటా. నీ సంగతి ఏందత్తా? సరే సరే, కులాలు కూడా కలుగుతానే కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే పెళ్లికి ఒప్పుకున్నారా? ముందు ఇలా అమ్ముకోలే, ఆడే ఆగమాగం చేసిండు. ఇంకోసారి సూర్యగాని మీద వర్రినా అనుకో, వర్రకు. ఎందుకంటే ఆడే
నీ మొగడు ఇచ్చి పడేద్దాం ఇచ్చి పడేద్దాం ఆ తరణి గారిని బార్ కాడికి రమ్మని చెప్పు. వచ్చినారా అన్నా అదే అని విలువన్నావు కదన్నా అడొచ్చండి. రమ్మన్నమాట కదన్నా. ఏమరతమ్మా కొడితే బాల్ బద్దలైతుందంట. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా? ఏమవుతుందన్నా 5 రోజులు ఆలౌటే ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగాలరా. సాయిగడే కొత్త క్యాషియర్. అన్నా చెప్పే రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్నా. సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతాను. బొగ్గు డంపర్ మీదికెక్కింది. కాళ్ళు చేతులు నలిగి సచ్చినావనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలేవు కదరా. కూర్చోబడ్డది పెరికిన కొడుక్కి. చెప్తలేరా బాల్ చేతికొస్తే పట్టవేంద్రా నడుపు పట్టు. ఇదన్నా పెడతా, ఈసారన్నా పట్టరా. అడిగో అడిలే అడిపో. అరే ఏమంటాడుతుంది ఏమైంది అసలు నాకు? పీకింది పైగా. అరే స్కోర్ అయితే గట్టి కొట్టిర్రా. అరే ధర్ని ఎలా ఒక్కొక్కని ఉరికియాలరా. నేను అతను కాదురా, చూస్తానావు కదా. నీ అయ్యా నువ్వెక్కకపోతే ఎట్లరా? కనబడతలేదు అబ్బే. ఆడెట్లా ఆడతాడు? గెలుస్తే గెలుస్తాం, లేకుంటే ఓడతాం. రే నువ్వు రారా. అనవసరంగా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా. ఇప్పుడు సూర్యగాని ముఖం కూడా చూడది. నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా.
నా బాధ చూసన్న ఒప్పుకునేదేమో. ఎన్నెండ్లు ప్రేమించుకొని ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా? సింతకు గడతడు బిడ్డ సిర్ర గోని వేసుకో. నువ్వు షేరు అయితే వీడు సవ్వ షేరు చూసుకో. గోన పెంక లెక్క బొగ్గలెరగా కొడతాడు కాసుకో. శంగు బిల్ల వీని ఎవడు పట్టలేడు సప్ప సిప్ప. నోరు అప్పలిచ్చి అట్ల చూడు. సప్ప వెండు కొట్టినట్టే షెండు. ఉన్న సోటే బొమ్మ లెక్క ఉండు. షేరి సింతకు గడతడు బిడ్డ సిర్ర గోని వేసుకో. నువ్వు షేరు అయితే వీడు సవ్వ షేరు చూసుకో. లుంగి పైకి ఎత్తిందంటే పుంగి వలుగుడు ఖాయం. సెమ్మస్సు లేపిందంటే దుమ్ము దుమారం దుమ్ము దుమారం దుమ్ము దుమారం. రప్ప రప్ప వీడు జప్పున దిద్దుతుండే చూడు. సిగ ముగుతాడు మండుతున్న కొర్రాయి వీడు. ధరణి గాదెర తోపు అయ్యర మయ్యర జోపు. మీ ఇపు చేస్తాడు సాపు మగోని వైతేనే ఆపు. అందరికీ నా నమస్కారాలు. ఈ తాప పోటీల ప్రత్యేకత గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ. మీరా లెవెల్ కనుకుంటానరా? నేను రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు. కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండ్రు. కాదు, ఆయన ముఖం మీద ఊంచినట్టు సమాధానం ఇచ్చిర్రు. నాకు రాని ఈ క్యాషియర్ నౌకరి ఆలోచన చిన్న నంబికి వచ్చినందుకు గర్వపడతాను. ఈ సిననంబయ్య ఈ తాప ఎన్నికలల్లా ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తానా? పైకి రండి రా.